శివభక్తులకి డేంజర్ అలర్ట్. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నార్మల్గా మీరు గమనించండి, శివభక్తులు ఎలా ఉంటారంటే చాలా అగ్రెసివ్గా ఉంటారు. అగ్రెసివ్ అంటే ఏదో కోపంగా అందరితో గొడవలు పెట్టుకుందాం ఇది కాదు. వాళ్ళు ఏదైనా అధర్మం జరిగినా వాళ్ళు సహించరు. లైక్ ఇప్పుడు శివుడు ఏం చేస్తాడంటే, శివుడు ఎవరైతే తన భక్తులు ఉంటారో వాళ్ళని శివుడిలాగే మార్చేస్తాడు, అంటే అతనిలాగే మార్చేస్తాడు. చిన్న అన్యాయం జరిగినా వాళ్ళ కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఒక జీవి మాట్లాడకపోయినా, ఒక చిన్న కుక్క పిల్ల నడుచుకుంటూ వెళ్తున్నా దాని కళ్ళలోకి చూస్తే దానికి ఆకలితో అర్థమైపోద్ది. వీళ్ళు తినే టైం ఉన్నా కూడా లేచి వెళ్ళిపోయి దానికి ఒక ముద్ద పెట్టేసి వచ్చి కూర్చొని తింటారు. సో అంతలా శివుడు మారుస్తాడు. మార్చడం కాదు, అలాంటి క్వాలిటీ నీలో ఉంటేనే నువ్వు శివుడు కనెక్ట్ అవుతావు. సో మనం ఈ అంధభక్తి అంటారు చూడండి, అంధభక్తి అంటే గుడ్డి నమ్మకం, గుడ్డి భక్తి అనుకుందాం. సో అంటే ఈ పూజలు లేదంటే ఈ కొబ్బరికాయలు ఇవన్నీ కొట్టేసి మనం హడావుడి చేస్తే మనల్ని పరమేశ్వరుడు మెచ్చుకుంటారు అనుకుంటా ఉంటారు చూడండి. సో అది అంధభక్తి.